విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువలో ఈరోజు నక్కల దాడి కలకలం రేపుతుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు అయితే ఎక్కడికక్కడ దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాల్లో కుక్కలు, అలాగే మరోవైపు పొలాల్లోకి వెళ్తే నక్కలు, వీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ప్రస్తుతం ఏం చేయాలో తోచడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఈరోజు జక్కువ గ్రామంలో అయితే తీవ్ర విషాద ఘటననే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురిని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పూర్తిగా ఆ కాళ్ళు చేయిలు పూర్తిగా ఎక్కడికక్కడ కట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన ఎప్పటికీ అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎన్నడూ నక్కలు అనేవి ఎక్కడ కూడా దాడికి అనేది ఎంతవరకు ఎక్కడ లేదు అని ఒకవైపు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో నక్కలు కూడా సంఖ్య పెరగడంతో ఈరోజు పొలాలకి వెళ్ళాలంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే వీటి పట్ల అటవీ శాఖ సిబ్బంది అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా చూసుకుంటే అందులో పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు, విజయనగరం జిల్లాలో కావచ్చు పలుమార్లు కుక్కల దాడులు అయితే మాత్రం ఎక్కువగా జరిగాయి. దీని కారణంగా ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ముసలోళ్ళు, అలాగే చిన్నపిల్లలంటలు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు నక్కలు కూడా అదేవిధంగా దాడికైతే పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నక్కల దాడిని అయితే అంతా కూడా భయాందోళన చెందుతుంది. ఎందుకంటే ఆ నక్క అనేది ఎటు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి, ఎవరు కూడా పొలం పనులకు వెళ్ళని ఉన్న పరిస్థితి, ఆ గ్రామంలో అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు కూడా అటవీ శాఖ మరొక సేకరిస్తుంది. అది నక్కల సంఖ్య కూడా రానున్న రోజుల్లో ఎన్నున్నాయి అంటే గణాంకాలు కూడా తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీటి ఆధారంగానే చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పొలాల్లో వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా నక్కల బారిని పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు అయితే ఎవినెస్ క్యాంపులు కూడా తయారు చేసినటువంటి పరిస్థితులు కూడా మరి కొన్ని రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు చూసుకుంటే నక్కల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ నక్కల సంఖ్య పెరగడంతో నక్కలైతే ఈరోజు మనుషులపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఇప్పటికే గాయపోయినటువంటి వ్యక్తులు గజపతి నగరం ఏరియా హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ విజువల్స్లో ఉన్నటువంటి ఆ గాయపడినటువంటి వ్యక్తులు పూర్తిగా చూడొచ్చు. ఆ చెయ్య కాలు పూర్తిగా ఇదంతా కూడా తెగిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికంతా బ్యాండేజ్ కట్టులేసినటువంటి పరిస్థితి. డాక్టర్లు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుక్క కరిస్తే ర్యాబీస్ వ్యాధి వస్తుంది, అలాగే నక్క కరిసినా సరే ఖచ్చితంగా ర్యాబీస్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక పక్క మనం చెప్తూ ఉన్నారు ర్యాబీస్ వ్యాధి వస్తుందంటే చాలు ఇంకా మనం దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. దానికైతే మందులు అని చెప్తుంది. ఎందుకంటే కుక్క కరిని నక్క కరిని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైనా సరే కార్డు పడ్డదంటే చాలు ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలంటూ కూడా మరోవైపు వదిలి చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సరే నక్కల దాడి అయితే మాత్రం జరగడంతో తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.